దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. బాధపడుతున్న వారు, శరీర బాధలు, నిద్ర పట్టదు కొంతమందికి. ఎందుకంటే సృష్టికర్తకి తమ ఆత్మల్ని అప్పగించుకోవాలి. దేవుడు ఎవరో తెలియదే. ఎలా రక్షణ పొందుతాము? రక్షణ అంటే ఏమిటి అని ప్రశ్న. అవిధేయత. ఇది చాలా బాధకరమైన పద్ధతి. నిర్మలమైన మనస్సాక్షి దేవుడు చూస్తాడు. నిజమైన దేవుడు ఎవరు? రక్షణ ఎలా దొరుకుతుంది? బోధ వింటున్నారు, ఎవ్వరికి పొందు పడతలేదు. ఇప్పుడు సత్ప్రవర్తన గలవారే, నమ్మకము గలవారై అన్యజనులకి జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు దేవుడు. సృష్టికర్త దేవుడు అంటారు, యేసుక్రీస్తు దేవుడు అంటారు. రక్షణ ఎలా పొందుకోవాలి? నిర్మలమైన మనస్సాక్షి. దేవుడు హృదయం చూస్తాడండి, పైరూపం చూడు. దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని చూడు. నిర్మలమైన మనస్సాక్షిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. నిర్మలమైన మనస్సాక్షి శుద్ధ హృదయంతో వస్తుంది. శుద్ధ హృదయంగా అడుగులు వేసి ముందుకు వెళ్తుంటే దేవుని ప్రేమను చూడగలము, అలా ఇతరులను ప్రేమించగలము. ఆయన ఎప్పుడు మనల్ని వాష్ చేయాలని చూస్తాడు, శుభ్రం చేయాలని చూస్తాడు, శుద్ధీకరించాలని చూస్తాడు. మనల్ని ఎంతో ఎత్తు ఎక్కించాలని చూస్తాడు. ఆత్మ నింపుదలతో మనల్ని ఆయన ప్రేమిస్తాడు. ఆయన సర్వాంతర్యామి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే యేసయ్య 2 రొట్టెలు 3 చేపలు తీసుకున్నాడు. 5,000 మందికి పచ్చి మీద కూర్చోబెట్టండి, భోజనాలు పెట్టమన్నాడు. దున్నువారు వెంట కోయివారు వస్తారంట. అదే ఈ కాలం అంటే. మనకి ఆమోసు ప్రవక్త చెప్పినట్టు, దున్నువారు వెంట పడిపోయిన దావీదు గుడారాలు కట్టుతారు, దున్నువారు వెంట కోయివారు వస్తారు. 2 రొట్టెలు 3 చేపలు తీసుకుని దేవుడు ఆశీర్వదించినప్పుడు అందరికీ సరిపోయింది. సత్ప్రవర్తన. మీరు క్రీస్తు స్వరూపంలోకి రావాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదే దేవుడు. ఎప్పుడైతే శుద్ధ హృదయం కలిగి దేవుడిని అడుగుతారో, దేవుడిని దగ్గర నుంచి వాగ్దానాన్ని స్వాతంత్రించుకుంటారు. భయపడకండి, కలవరపడకండి, వాగ్దానాన్ని స్వాతంత్రించుకోండి.
ఆత్మ నింపుదలతో దేవుని ప్రేమ మీపై ఉక్కి వస్తుంది. మరి నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే 1 పేతురు 4:18 నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురో. నేను నీతిమంతుడు అనుకుంటారు, గొర్రెల చర్మము కప్పుకుని భక్షించి అంతా అనుభవించి కానీ వాటిని సరిగ్గా మేపలేరు. ఎందుకంటే నీతిమంతుడు రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుతురు. ఎందుకు ఈ మాట కొంతమంది బోధకుల్లో చాలా అసభ్యంగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు చాలా బాధ వేస్తుంది. అయ్యో, సమస్తమును గ్రహించలేరు కదా, అందరూ అంతటా మారు మనసు పొందాలన్న ఒక ఆశలోనే ఉన్నారు. ఇలా ఉంటే ఎలా? చూడండి, సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకి తమ ఆత్మను అప్పగించుకొనవలెను. తమ ఆత్మను అప్పగించుకునే పనిలో ఉండాలి. 1 పేతురు 3:15 చూస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ప్రభు చెప్పిన మాట, చెప్పిన పని, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి నమ్మకముగా మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని ఏతువ అడుగు ప్రతి వానికిని సాత్వికముగా భయముతోనూ సమాధానం చెప్పండి. ఏమని చెప్పాలి? నిరీక్షణ గురించి, మీలో ఉన్న నిరీక్షణ ఏంటి? మీలో నిరీక్షణ, మా యేసయ్య మా రాజు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, చాలు. ఎలా చెప్పాలంట? ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలంట. సమాధానంతోనూ సాత్వికముతోనూ భయముతోనూ చెప్పాలంట. చూడండి, పిల్లలు లేని వాళ్ళకి ఏమైనా విశేషమా అని అడుగుతారు. ఏమీ లేదులే. వాళ్ళు నోరే కొంపు. వాళ్ళని తూట్లు పొడాలంటే ఎంత భయంకరంగా తూట్లు పొడుతారంటే, ఏమైనా విశేషమా అని అడుగుతారు. బాగానే ఉంది. అయ్యో, దుఃఖపడుతుందేమో, బాధపడుతుందేమో, ఇలా మాట్లాడకూడదు అని ఉండదు. అదే మీ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ హృదయములు యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. నిర్గమకాండము 40:34 యెహోవా తేజస్సు మందిరమును కమ్మగా. దేవుని శక్తి మందిరమంతా నిండింది, మన హృదయంలో నిండింది. దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని సహాయం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. ఒక్కడుగు కూడా ముందుకెళ్ళాము. దేవుని తేజస్సు మందిరమును కమ్మెను. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. మీలో ఉన్న నిరీక్షణ ధైర్యంగా ఉండాలి.
ధైర్యంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఎవరైనా ఆపుతారా? వాళ్ళ తరం కాదు. జీవ మరణములు నాలిక వశము. ఎవడు తీసుకున్న గోతులో వాళ్ళే వెళ్ళిపోతారు. దాని యందు పడివాడు దాన్ని అనుభవిస్తాడంట. ఎందుకంటే కొంతమంది నోరు ఇప్పితేనే కొంపు. వాళ్ళకి లాగా మనం ఉండొద్దు. మన పని నిరీక్షణ, మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. ప్రతి వానికి నీ సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చుట్టూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలయ్యా. కొంతమంది నాయనా గొర్రెల బొచ్చుని కప్పుకొని గొర్రెలను భక్షించి ఇతరులకి మేలు చేయకుండా కీడు చేసే పనిలో ఉన్నవారిని నువ్వు చూస్తున్నావు నాయన. నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళటానికి ఎల్లప్పుడూ నీ కృపను అనుగ్రహిస్తావయ్యా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయనా మా పని నిరీక్షించటమే, వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోవటమే, కృప కోసం కనిపెట్టటమే. మంచి మార్గంలో మమ్మల్ని నడిపించయ్యా. పచ్చికైన చోటు మమ్మల్ని నడిపించయ్యా. తండ్రి నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.